నగరపాలక సంస్థలో రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో పన్నులు కట్టించిన కమిషనర్ గారికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 128 కోట్లు పన్నులు కట్టించి ఇంతటి విజయాన్ని సాధించిన మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో కష్టపడితే కానీ ఎంత పన్ను కట్టించడం అంటే మామూలు విషయం కాదు. కానీ నాదొక విజ్ఞప్తి ప్రజలందరికీ, ఇప్పుడు మాట్లాడిన అందరూ మాటలు బట్టి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరికీ ట్యాక్స్ కట్టడం అనేది అది మనకి కష్టమైన పనే, కానీ కాకపోతే సంవత్సరానికి ఒకసారి కట్టుకుంటే మనకి అది తక్కువగా ఉంటుంది, మనకి విలువనిస్తుంది. స్థలానికైనా ఇంటికైనా నీటి పన్ను అయినా ఏదైనా సరే మన పన్ను కట్టుకోవడంలో తప్పేం లేదు. అది కట్టుకోవడంలో మనకి ఎంతో విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. పన్ను కట్టడం అనేది మనకి కొండలాగా పెరిగిపోతూ ఉంటుంది. కట్టకుండా ఉంచుకుంటే దాన్ని కట్టడం ఎంతో కష్టంగా భావించవచ్చు. అలాంటి దాంట్లో అయితే తప్పేం లేదు. సార్ ముక్కు పిండి వసూలు చేశారని మీరైతే భావించొద్దు. సార్ చేసిన పని మంచిదే అని నేనైతే భావిస్తున్నాను. మీరందరూ కష్టపడి ఇప్పటి వరకు 128 కోట్లు సాధించినందుకు నగరపాలక సంస్థ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.